నమస్తే, వెల్కమ్ టు కడప వార్త. ప్రముఖ పవన్ విద్యా సంస్థల అధినేత ఏపీజేఐసి చైర్మన్ లెక్కల జోగిరామిరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుత విద్యా విధానంపై ఆయన యొక్క అభిప్రాయం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలు అవుతుంది. దీనిపై మీకు అభిప్రాయం చెప్పండి. మొదటగా కడప వార్త మేనేజింగ్ డైరెక్టర్ రమణయ్య గారికి ఈ కడప వార్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినందుకు మొట్టమొదటిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఇప్పటి వరకు ఆయన ఎన్నో రకాలైనటువంటి అట్లా వార్త మేనేజర్గా ఎన్నో సంవత్సరాల సేవలు అందించి అదేవిధంగా కడప వార్త డైలీ న్యూస్ పేపర్ను కూడా అందిస్తూ ఈరోజు మరి యొక్క అడుగు ముందుకేసి ఇది కడప వార్త యూట్యూబ్ ఛానల్కు ముందడుగు వేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలు అవుతుంది. దీనిపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి. భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చట్టరూపంలో తీసుకొని వచ్చినప్పటికీ కూడా 2023-24 సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది హర్షించదగ్గ విషయం. ఎందువల్ల అంటే ఎప్పుడో 1981లో ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా అదే పద్ధతి పాత పద్ధతులలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థను మరి భారత ప్రభుత్వం కొత్తగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో కస్తూరి రంగన్ యొక్క ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క చట్ట రూపంలో భారత ప్రభుత్వం చట్ట రూపంలో దీన్ని తీసుకొని రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే ఈ యొక్క చట్టాన్ని మరి అన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మన యొక్క ప్రశ్న. దీన్ని మనం గమనించినట్లయితే మరి భారతదేశంలో భిన్న రాష్ట్రాల్లో భిన్న ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క చట్టం అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టసభలో పార్లమెంట్లో ఒక తీర్మానం ఒక చట్టం చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు కాకుండా కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసి కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయకపోతే వ్యవస్థ అంతా కూడా గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈరోజు మరి 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనేటువంటిది ఈ విద్యా విధానంలో ఉంది. మరి ఈ విధంగా మరి గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో కొన్ని కీలకమైన మార్పులు చేయడం జరిగింది. దీనికి కారణం అంటే ప్రాథమిక విద్యను కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలా అనేటువంటి ఒక జీవోని తీసుకొని రావడం, దాని ఒక చట్టాన్ని తీసుకొని రావడం వల్ల ఈరోజు మరి ప్రాథమిక విద్యలో విద్యార్థులు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలను కంప్లీట్గా పూర్తిగా వ్యక్తీకరించడం అనేటువంటిది ఈ యొక్క ఇంగ్లీష్లో వ్యక్తీకరించడం అనేటువంటిది చాలా కష్టం. అదే మాతృభాషలో అయితే వాళ్ళు ఎందుకంటే మాతృభాష కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా వాళ్ళు వ్యక్తీకరించడానికి అనువుగా ఉంటుంది అనేటువంటిది మా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి పద్ధతి. మరి ఈ ప్రకారం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రాథమిక విద్య అంతా కూడా తెలుగు మీడియంలో జరిగినట్లయితే విద్యార్థులు మంచి నైపుణ్యం సంపాదించుకోవడమే కాకుండా చదువులో మంచి పట్టు సాధించడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే ఖచ్చితంగా కొందరు తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనేటువంటిది పట్టుదల ఉంటుంది కాబట్టి దానికి కూడా తప్పు పట్టడం లేదు. 2 మీడియాల్లో అంటే అట్లా మాతృభాషలో విద్యాబోధన అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైం
ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యా బోధన జరిగినట్లయితే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎవరికి ఇష్టమైనటువంటి భాషలో వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేసిన మార్పుల వల్ల విద్యా వ్యవస్థ లాభపడిందంటారా లేక నష్టపడిందంటారా? సార్, గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు ప్రైవేటు విద్యా వ్యవస్థ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంది? గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో గరిష్టమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా స్కూల్స్ను డెవలప్ చేయాలనేటువంటిది గత ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారుల యొక్క అవగాహన రాహిత్యం వల్ల విద్యా వ్యవస్థను లోపభూయిష్టంగా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు 36 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇందులో 13,000 పాఠశాలలు ఉంటే అందులో 3,000 పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్, 10,000 బడ్జెట్ ప్రైవేటు పాఠశాలలు, అంటే చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలు కొనసాగింపబడుతూ ఉన్నాయి. ఈ గత ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలపై ఉక్కుపాదం మోపిందని చెప్పచ్చు. ఒక ప్రైవేటు పాఠశాలలే కాకుండా కేజీ నుండి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలపై కూడా గత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీనివల్ల వ్యవస్థ మొత్తం ప్రైవేట్ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఒక విధంగా చూస్తే స్కూల్ స్థాయిలో రకరకాల జీవోల పేరుతో ప్రైవేటు పాఠశాలల్లో ఆంక్షలను విధించడం వల్ల ప్రైవేటు విద్యా వ్యవస్థ వ్యవస్థ పైన అంటే పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ పైన కాన్సన్ట్రేట్ చేయలేక అధికారులు ఇచ్చేటువంటి వాటికే సమాధానం చెప్పలేక చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మిగతా ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, తర్వాత పీజీ కాలేజీల్లో అంతలక్క కూడా అన్ని కేజీ టు పీజీ వరకు అన్నింటినీ కూడా భ్రష్టు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇది ఒక అధికారుల యొక్క నిరంకుశత్వం, వాళ్ళకు మరి అవగాహన ఉండి చేశారో లేదో తెలియదో కానీ మరి ప్రభుత్వ పెద్దలకు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలిసినో లేక చేశారో తెలియదు కానీ మొత్తానికైతే వ్యవస్థను అయితే చిన్నాభిన్నం చేయడం వల్ల ప్రైవేటు వ్యవస్థ మొత్తం కూడా దాదాపు నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు డిగ్రీ కాలేజీలు అయితే నిజంగా చెప్పాలంటే డిగ్రీలో పిల్లలు చేరేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యా దీవెన అయితేనేమి, తర్వాత ప్రభుత్వ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఈరోజు కాలేజీ తల్లి అకౌంట్లో వేయడము, కాలేజీలకు వేయకపోవడం వలన ఈ అమౌంట్ కాలేజీలకు చేరకపోవడం వల్ల ఫీజులు ప్రతి ఒక్క కాలేజీకి ₹1,00,00,000 బకాయిలు పడడం వల్ల కాలేజీలు అన్నీ కూడా నిర్వీర్యమై ఈవెన్ చివరకు స్టాఫ్ కూడా శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి స్థితి. దీనివల్ల విద్యా వ్యవస్థలన్నీ మొత్తం కేజీ టు పీజీ వరకు విద్యా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఈరోజు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు మేము కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే ప్రైవేట్ విద్యా వ్యవస్థను కూడా ఒక గాడిలోకి తీసుకొని వస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి లోటుపాట్లు అన్నింటినీ మేము సరిదిద్ది విద్యా వ్యవస్థనంతా కూడా కాపాడుతాం. మరి ప్రైవేట్ విద్యా వ్యవస్థ కూడా మరి ప్రభుత్వం విద్యా వ్యవస్థ ఎట్లా ప్రైవేట్ విద్యా వ్యవస్థ కూడా 2 కళ్ళు లాంటిది. మరి ప్రభుత్వ విద్య ఎంతో అవసరమో మాకు ప్రైవేట్ విద్య కూడా అంతే అవసరం అనేటువంటిది మరి ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా చెప్పడం జరిగింది. మేము కూడా మరి ఈ ప్రభుత్వం మేము ఏదైతే గత ప్రభుత్వంలో ఎదుర్కొన్నామో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారనేటువంటి ఆలోచన మాకు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మేము అనుకుంటూ ఉన్నాం. సార్, కార్పొరేట్ విద్యపై మీ అభిప్రాయం ఏంటి? కార్పొరేట్ విద్య అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి మహమ్మారి. ఈరోజు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు రాష్ట్రంలో మరి చదువు చెప్పడానికి వచ్చినాయా, వ్యాపారం చేయడానికి వచ్చాయా అనేటువంటిది మాకు అర్థం కానటువంటి ప్రశ్న. నిజంగా చదువు చెప్పడానికి సంస్థలు ఉంటే
మరి ఎక్కడైనా సరే కార్పొరేట్ అనేటువంటిది ప్రతి జిల్లాలోనూ తర్వాత అక్కడక్కడ ఒక్కొక్క సంస్థ స్థాపించి వాళ్ళ ఉద్దేశము వాళ్ళ చదువు అంటే పిల్లలపైన మంచి స్టాండర్డ్స్ని డెవలప్ చేయాలంటే ఒక సంస్థను స్థాపించడం పరిపాటి. మరి రాష్ట్రంలో చూసినట్లయితే దాదాపు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో అయితేనేమి, తాలూకా హెడ్ క్వార్టర్ నుంచి చివరకు మండల స్థాయిలో ఉన్నటువంటి కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు స్థాపించడం జరుగుతూ ఉంది అనేటువంటి చూసినట్లయితే వీళ్ళు వ్యవస్థలో స్టాండర్డ్స్ని డెవలప్ చేయడానికి కాదు కదా, వారు ఈ విద్యను వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు ఉంది అనేటువంటిది చెప్పక తప్పదు. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు అట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడీ చేసి దాదాపు 200 నుంచి 300 విద్యార్థులతో ప్రతి చోట ప్రతి పల్లెల్లో కూడా విద్యా సంస్థలు స్థాపించి ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు విద్యను బోధిస్తూ ఉంటే, ఈరోజు ఈ కార్పొరేట్ వ్యవస్థ మండల స్థాయిలో కూడా వెళ్ళి పిల్లలందరినీ కూడా ఎక్కడికక్కడ కబలిస్తూ చిన్న చిన్న విద్యా సంస్థలన్నింటినీ కూడా మూసివేయడానికి కారణభూతమవుతూ ఉన్నాయి. దీనివల్ల ఎన్నో ఈ బడ్జెట్ మెయిన్ చిన్న ప్రైవేటు పాఠశాలన్నీ మూతపడడం వల్ల మరి ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డును పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఒకటే విన్నయిస్తూ ఉన్నాం, అసలు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క పాలసీ ఏమిటి? అసలు వీరు ఒకవేళ వీళ్ళ పాలసీ ఓన్లీ వ్యాపార విద్యా సంస్థలే అయితే మరి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 బడ్జెట్ ప్రైవేటు పాఠశాలలు, 3,000 బడ్జెట్ ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ 3,000 కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల నుండి వాళ్ళకు సపరేట్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవోని ఇచ్చి వాటిని ఆ జీవో పరిధిలో వాటిని నడుపుకునే విధంగా చూడాలి. మాకు ఈ 10,000 బడ్జెట్ ప్రైవేటు పాఠశాల చిన్న ప్రైవేటు పాఠశాలకు వీటిని ఒక ప్రత్యేకంగా గుర్తించి వీటికి ప్రభుత్వం నుండి కొన్ని మినహాయింపులు ఇచ్చి మరి ఈరోజు ఈ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ విద్యా సంస్థలను ఏ విధంగా అయితే ఈరోజు ప్రభుత్వం నుండి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉందో మరి చిన్న బడ్జెట్ ప్రైవేటు పాఠశాలలు కూడా మనుగడ సాధించడానికి ఖచ్చితంగా ప్రభుత్వం కొంతవరకు సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఈ ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా చిన్న ప్రైవేటు పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఇతోధికంగా సహాయపడతాయి, తర్వాత విద్య అభివృద్ధి చేయడానికి పాటుపడతాయి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం.